బీసీ బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ, జేఎస్పీ. జై బీసీ. చాలా చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు వి హనుమంతరావు గారు, బీసీల కోసమే సర్వస్వం అంకితమై పనిచేస్తున్నటువంటి సోదరులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, బాలరాజ్ గౌడ్ గారు, సరిత గారు, కృష్ణ గారు, వేదికపై ఉన్నటువంటి గుజ్జ కృష్ణ గారికి, రోహిత్ గారికి, వేదికపై ఉన్నటువంటి యువ నాయకులందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులకు, కళాకారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పాలక వర్గానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. బీసీల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి మీ వైఖరి ఈ దేశ విస్తృత విశాల ప్రయోజనాలకు ప్రమాదకరమైనటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. దేశంలో ఉండేటువంటి పౌరులకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో పాలక వర్గానికి అదే రకమైనటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. 80 సంవత్సరాలుగా అన్యాయానికి, అవమానానికి, అణచివేతకు గురి అయినటువంటి జాతిగా దేశంలో జరిగేటువంటి అనేక మార్పుల వెనుక తమ శ్రమను, సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి జాతిగా 80 సంవత్సరాల తర్వాతనైనా ఈ దేశంలో మమ్మల్ని రెండవ శ్రేణి పౌరులుగా కాకుండా గౌరవప్రదమైనటువంటి స్థాయిలో గుర్తిస్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ జాతుల పట్ల ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి అని నినదిస్తున్నటువంటి బీసీల ముఖాన గడిచిన 80 సంవత్సరాలే కాదు, రాబోయే సంవత్సరాల్లో కూడా మీ బతుకు ఇంతే అనేటువంటి దుర్మార్గపు నిర్ణయాలతో సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాల మెడలు వంచి బీసీ చైతన్యాన్ని చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఏం బీసీలు చేసినటువంటి పాపం, బీసీలుగా పుట్టడమే, బీసీలుగా పుట్టి మీకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమే మేం చేసినటువంటి నేరం అనేటువంటి ప్రశ్నను ఈరోజు పాలక వ్యవస్థకు సంధిస్తా ఉన్నాం. 80 సంవత్సరాలుగా కులగణన లేదు, బీసీ మంత్రిత్వ శాఖ లేదు, బడ్జెట్లో కేటాయింపులు లేవు, కేటాయించిన దాంట్లో ఖర్చులు లేవు. ఇటువంటి వైఖరి కొనసాగడానికైనా మేము ఓటర్లుగా మాత్రమే పరిగణించబడాలి అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదే సందర్భంగా హనుమంతరావు గారు లాంటి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఉద్యమకారులకు, బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మనం అనుకున్నటువంటి మంచి పాలనా దినాలు కావు. మన జీవితాలు, మా తరం జీవితం ఏదో రకంగా గడిచిపోయింది. కానీ చూస్తా ఉంటే మా బిడ్డలు, వాళ్ళ పిల్లలు కూడా ఇదే రకమైనటువంటి అవమానానికి, అణచివేతకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి పరిణామాలను కనుక ఒక్కసారి మనం సమీక్షించుకుంటే, దేశానికి స్వాతంత్రం పోరాటం ద్వారానే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటం ద్వారానే వచ్చింది. నిన్నగాక మొన్న రైతాంగం చరిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసి నల్ల చట్టాలను రద్దు చేయించినటువంటి చరిత్ర కూడా పోరాటం ద్వారానే సాధ్యమైంది. కాబట్టి మరి మనం అందరం గతంలో లాగా ఎవరికి గులాములం కాదు. 50-60 సంవత్సరాల క్రితం ఆధిపత్య కులాల చేతులలో గ్రామాలు, వ్యవస్థలు కొనసాగినాయి. ఇవాళ ఉండేటువంటి యువతరం కానీ, బీసీ నాయకత్వం కానీ
ఎవరి అడుగుతాడల్లో నడవడానికో ఎవరి అడుగులకు మడుగులొత్తడానికో సిద్ధంగా లేం కాబట్టి మనమందరం శక్తిగా సంతరించుకుంటే ఎవరిచ్చేదేంటి, అసలు మనమే అధికారం వాళ్ళకి ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని ఎవరికో అవకాశం ఇచ్చేందుకు ఆ అధికారాన్ని మనం కైవసం చేసుకోవడం ద్వారా మనం ఇచ్చే వాళ్ళుగా వాళ్ళు పుచ్చుకునే వాళ్ళుగా వ్యవస్థలో మార్పు రావాలి అనంటే మనం ధర్నా చౌకులతో పాటు ఢిల్లీ స్థాయితో పాటు గ్రామాన ఏకకాలంలో మీరందరూ చూసిళ్ళు, హనుమంతరావు గారు చూసిళ్ళు, దాదుల శ్రీనివాస్ గౌడ్ గారు చూసిళ్ళు, తెలంగాణ సమాజం చూస్తుంది. మనమందరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో చేసినటువంటి పోరాటం కంటే ఎక్కువ చరిత్రాత్మకమైనటువంటి పోరాటం ప్రజా బాహుల్యంలో ప్రజల సమక్షంలో చేసినాం కాబట్టి బతుకమ్మ నాడినం, బోనాలు చేసినాం, వంట వార్పు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం, అనేక కార్యక్రమాలు చేసి చివరికి ఆ రోజు జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటంలో పావులు పట్టే వాళ్ళ జేఏసీ వచ్చింది, తమలపాకులు అమ్ముకునే వాళ్ళ జేఏసీ వచ్చింది, కుల సంఘాల జేఏసీలు ఏర్పడ్డాయి, వృత్తి సంఘాల జేఏసీలు ఏర్పడ్డాయి, రకరకాల జేఏసీలు ఏర్పడి జాతి ఒక్కటై నినదించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి మనమే సజీవ సాక్ష్యం కాబట్టి దయచేసి ఈ పోరాటాన్ని ఇవాళ ఉన్నటువంటి ఈ దున్నపోతు ప్రభుత్వాలు చెవిటోని ముందు శంఖం ఊదినట్టు మన పరిస్థితి తయారైంది. ధర్నా చౌకులు చిన్నపాటి ఉద్యమాల ద్వారా అనుకున్నటువంటి లక్ష్యం సాధన సాధ్యం కాదు. వాళ్ళలో ఆ మానవత్వం కానీ ఆ మనసు కానీ లేదనేది తేలింది కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల కులగణన చేయాలనేటువంటి డిమాండ్ను తుంగలో నొక్కి క్రూరమైనటువంటి అపహాస్యం చేస్తా ఉన్నారు. ఇన్ని రోజులు అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, కానీ ఇక జోక్గా తయారయ్యేటువంటి పరిస్థితి దాపురించింది. బీసీలంటే వాళ్ళ ఆధిపత్య కులాలను అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ఓటర్లు ఈవీఎం మిషన్లుగానే పరిగణిస్తూ ఉన్నారు కాబట్టి మనమందరం ఖచ్చితంగా ఈరోజు నాయకత్వం కానీ ప్రజలు కానీ కుల సంఘాలు కానీ ఆలోచించుకొని ఎక్కడి వాళ్ళం అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో కింది స్థాయిలో ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళను సమీకరించి ఢిల్లీ పాలకులటువంటి మెడలు వంచేటువంటి పరిణామం దిశగా ఈరోజు ఇక్కడ హనుమంతరావు గారు చేపట్టినటువంటి దీక్ష దానికి దిక్సూచిగా మారాలి, మనందరి మనసుల్లో నిలవాలి. ఖచ్చితంగా ఈ చైతన్యం ద్వారా మనకు న్యాయం జరిగేటువంటి రోజులు మన శక్తి ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ పెద్దలు హనుమంతరావు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ.